మీ ప్రార్థన వల్ల మా అమ్మాయి మ్యారేజ్ బాగా జరిగిందండి. ఏ లోటుపాట్లు లేకుండా దేవుడు అన్ని విషయాల్లో తోడుగా ఉండి సక్రమంగా జరిగి మ్యారేజ్ మేము తిరిగి వచ్చేటందుకు దేవుడు మాకు మంచి మేలు చేశాడని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం. దైవజనులకి, ఆత్మీయ దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా పేరు సుభాషిణి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, గత కరోనా టైంలో నేను ఈ దేశానికి రావడం జరిగింది. ఇక్కడే ఉన్నాను. అంటే నేను ఇండియాకి వెళ్ళి 4 సంవత్సరాలు అయింది. కొన్ని పరిస్థితుల కారణం వల్ల మా హస్బెండ్ నేను ఇక్కడే ఉన్నాము. అంటే డ్రైవర్గా మా హస్బెండ్ ఉన్నారు, నేను కువైట్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్ళిపోయి 4 సంవత్సరాలు నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే మా బాబుకి కాల్ ఆపరేషన్ జరగడం బట్టి, కొన్ని పరిస్థితులు రావడం బట్టి నేను నిలిచిపోవాల్సి వచ్చింది. కానీ 3 సంవత్సరాలు నేను ప్రయత్నం చేశాను. ఎవరు నమ్మరు ఈ విషయం. కువైట్ ఇంట్లో మా హస్బెండ్ ఇక్కడే ఉండి నాకు వీసా ఏది కూడా సెట్ అవ్వడం లేదు. ఇంట్లో ఏదో ఒక పరిస్థితి ఆటంకం రావడం, మరి నేను వంటకి దీనికి పిల్లలకి ఏదైనా క్లీనింగ్ పని అయితే చేస్తాను అనేసి అన్నాను. ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ ఉండదు అందువల్ల. కాకపోతే నాకు ఏది కుదరడం లేదు. ఏదో ఒక ఆటంకం 3 సంవత్సరాలుగా మరి అనేకులు విలేజ్లో మేము ఉంటాము. మరి నీ భర్త అక్కడ ఉన్నాడు, ఎందుకు నీకు వీసా రావడం లేదు అనేసి మా ఫ్యామిలీ వాళ్ళు అందరం అడగడం జరిగింది. కానీ నాకు నేర్పించింది దేవుడు ఏంటంటే, ఈ 3 సంవత్సరాలలో ఫస్ట్ నేను ఆత్మీయంగా ఎదగడం నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక శ్రమ వెనకాల ఒక మేలు ఉంటుందనే ఒక జ్ఞానం దేవుడు నాకు నేర్పించాడు. ఎందుకంటే ఆ శ్రమలోనే నేను దేవుడికి దగ్గరయ్యాను. అంతేకాకుండా ఆత్మలో బల పొందుకున్నాను. అదే కాకుండా కొన్ని స్థలాల పరంగా దేవుడు మాకు ఆశీర్వదించినాడు. నేను అక్కడ ఉండటం బట్టి స్థలాలు కొన్ని తీసుకోవడం జరిగింది. మా పిల్లల్ని మంచిగా నేను మా పాపకి డెలివరీ చేయడం, ఆ పాప అప్పుడు కన్సీవ్ అవ్వడము, డెలివరీ చేయడం, ఆపరేషన్ చేయించడం, ఇవన్నీ కూడా దేవుడి కృపను బట్టి 3 సంవత్సరాలలో దేవుడు కార్యం చేసి నన్ను నిలబెట్టి, మరి దేవుడు వాగ్దానం చేసినట్టు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయాల ప్రకారంగా మంచి ఫలములను నీకు నేను ఇచ్చే దేశంలో నేను నిలబెడతాను అన్నట్టుగా ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా మళ్ళీ నేను తిరిగి మళ్ళీ ఈ దేశానికి నన్ను నడిపించిన దేవాది దేవుడికి స్తోత్రములు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు. ఈ 3 సంవత్సరాల్లో నేను శ్రమల్లో నేర్చుకున్నది ఏంటంటే, మరి శ్రమ అని ఒక అనుకుంటాం, కానీ ఆ శ్రమలో దేవుడు మన కోసం ఒకటి దాచబడి ఉంటాడని నేను తెలుసుకున్నాను. కానీ ఆ శ్రమలో కూడా చాలా అంటే మన మేలు కొరకే అనే జ్ఞానము దేవుడు నాకు నేర్పించాడు. ఆ 3 సంవత్సరాలలో నేను దేవుడి కొరకు ఎదురు చూసిన నిరీక్షణ ఉమ్ము కాకుండా మంచి గృహము ఎట్లాంటిదంటే, నిజంగా మా ఫ్యామిలీలో కూడా ఎవరు నన్ను అట్లా చూసుకోరు. అట్లాంటి కుటుంబం కలిగిన యజమానులు ఇంట్లో నేను పని చేస్తున్నాను. నేను వచ్చి 2 నెలలు అవుతుంది. చాలా మంచి వాళ్ళు. గతంలో ఉన్న వాళ్ళు అయితే నన్ను లీవ్ పంపించడానికి చాలా సతాయిచ్చేవాళ్ళు. మా హస్బెండ్ వచ్చి అడిగినా కానీ 6 అంటే 6 అనేవాళ్ళు. మందిరం కాడికి వచ్చి కనీసం ప్రబ్బళ్ళు కూడా తీసుకునడానికి టైం ఉండేది కాదు. ఎన్నోసార్లు ఏడ్చుకుంటూ అలా మాలయాలో, ఏంటి ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రబ్బల్లో కూడా నేను తీసుకోకుండా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఖండితంగా మాట్లాడేవాళ్ళు. కానీ ప్రభు కృపను బట్టి ఇప్పుడు వచ్చిన యజమానులు ఎలాంటి వాళ్ళంటే, మార్నింగ్ నుంచి నైట్ 10 వరకు నీ ఇష్టం, ఒక రోజంతా నీ ఇష్టం అనే మంచి యజమానులు దేవుడిచ్చాడు. దేవుడు కొరకు ఎదురు చూసిన ఒక్కరు కూడా మరి ఒమ్ము కాదని మరొకసారి దేవుడు నా జీవితంలో ఇంకా చాలా మేలులు చేశాడు. కానీ నేను ఇప్పుడు ఆ సమయం లేదు. ఎందుకంటే నేను ఆ బాధ, ఆ వీసా అసలు నమ్మరు ఎవరు, ఇంట్లోకి దొరకడానికి వీసా నాకు దొరకలేదు. ఒక ఆటంకం ఏదో ఒక ఆటంకం వచ్చేదే. కానీ దేవుడు ఇంత మేలు చేయడం కోసము, ఇంత మంచి ఇంట్లో నన్ను నిలబెట్టడం కోసము ఈరోజు మీ మధ్యలో నన్ను నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి సాక్ష్యాలను దీవించి ఆశించి కాచి కాపాడు గాక. ఆమె వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన మేలు తెలుసుకుని చిన్న గొప్ప సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు దేవునికి ఇంకాను సమీపంగా దేవుని ప్రార్థించి దేవుని పొందాలని మనం ఆశిద్దాం. ఇక సమయంలో బైబిల్ వాక్య పట్టణము కొత్త నిబంధన పాఠ్యభాగము మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మన మధ్య బ్రదర్ జగదీష్ గారు వచ్చి చదివించేస్తుందిగా కోరుచున్నాం. హల్లెలూయా. నేటి పరిశుద్ధ దినమునకై దేవుడి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు. పుట 4. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదా అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేక వేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
సమయంలో మరి దేవుని దాసులు మంచి వర్తమానం వచ్చేలాగా మరి వాక్యం కూడా ప్రార్థన మన మధ్య సిస్టర్ వెరోనికా రాజ్ కుమార్ గారు ప్రార్థన చేసిన సమయాన్ని వారికి ఇస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని క్రీస్తు యేసునందు ఆత్మీకులుగా ప్రేమించినటువంటి మా ప్రేమగల పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క శుక్రవారపు దినాన్ని సెలవు దినముగా మీరు మాకు అనుగ్రహించి నీ సన్నిధానంలో నాయన కొంత సమయం గడుపుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి కృప కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు నాయన మా పాటల ద్వారా, మా ప్రార్థనల ద్వారా, నాయన సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందినందుకై నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమైన ప్రభా సిద్ధపరిచినటువంటి వాక్య పాఠ్య భాగము కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు. చదవబడినటువంటి వాక్యాన్ని తండ్రి నీ దాసుడు నీ పక్షంగా నిలబడి ఉపదేశించిన ఇంటుండగా నా ప్రభా, జ్ఞానవాక్యంతో, బుద్ధివాక్యంతో నీ దాసుని అభిషేకించి నా ప్రభా నీ వాక్యం వినాలని ఆశ కలిగి, శ్రద్ధ కలిగి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా తృప్తిపరచినట్లుగా నా తండ్రి. ఎందుకంటే ప్రభా నీ వాక్యం మమ్మల్ని ఆదరించేది, మమ్మల్ని బలపరిచేది, మమ్మల్ని ప్రభా నీ ముందుకు నడిపించేది ప్రభా. నాయన మా శ్రమలో ఆదరణ ఇచ్చేది నా ప్రభా. అంత మాత్రమే కాకుండా మేము తొలగిపోయిన సమయంలో ప్రభా మమ్మల్ని సరిచేసేది నా ప్రభా. నశించినటువంటి మా తండ్రి వారిలో మమ్మల్ని చేర్చకుండా నాయన కాపాడేది కూడా నీ వాక్యమే నా ప్రభా. కనుక ఈ సమయంలో ఇంకా ఎవరైతే నాయన నీ తెలుసుకోకుండా నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయించు, కాలయాపన చేయించున్నారో ప్రభా, బాప్తిస్ములు తీసుకోకుండా వెనుకంజ వేయించున్నారో నా ప్రభా, వారితో ఈ దినాన్ని మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యము వినిన వెంటనే వెలుగు కలుగునని సెలవిచ్చిన దేవా, ఆ వాక్యము వారి హృదయాల్లో నాయన నాటబట్టుకు, నాయన ఫలింపు చేయుటకు సహాయం చేసి నాయన నీ వాక్యముల ద్వారా స్థిరపరచబట్టుకు నీ కృపదాయి చేయమని, నీ సన్నిధిని, నీ ప్రసన్నతను మా మధ్యలో ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని మా రక్షకుడు, మా విమోచకుడు అయినటువంటి యేసు సత్శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని నామ పరలోకపు తండ్రి, ఆమేన్. వాక్యానికి ముందుగా ఆరాధన సమయము. దయచేసి మన అందరం లేచి మండలైతే మన మధ్య బ్రదర్ చంద్రశేఖర్ గారు హల్లెలూయా. మనందరము కొన్ని నిమిషములు ప్రభుని ఆరాధించుదాం. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ప్రభువారు మనకు సెలవిచ్చారు. కనుక మన యొక్క ప్రాణాత్మ దేహములతో మనము దేవుని ఆరాధించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అద్వితీయ దేవుడవు నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా నా తండ్రి. నా దేవానికే వందనాలు ప్రభువా నా తండ్రి. భూమి ఆకాశములను వాటిలో సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మీకే వందనాలు ప్రభువా. స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా నా తండ్రి. నిత్యము మానక పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కెరూబులు శరాబులతో పొగడబడుచున్న దేవుడవు మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా నా తండ్రి. పరిశుద్ధుడవు, నిత్య నివాసివి తండ్రి, నీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సైన్యములకు అధిపతియగు యెహోవా మీకే వందనాలు ప్రభువా. స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. సర్వోన్నతమైన స్థలములలో నివసించే దేవా మీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు నా తండ్రి. భూమిని ఆకాశమును నా తండ్రి వాటిలో సమస్తాన్ని కలుగు చేసిన దేవా మీకే వందనాలు ప్రభా. స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నా తండ్రి, నీ కృప నా తండ్రి మాపై అంత ఉన్నతముగా ఉన్నది ప్రభా నా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు నా తండ్రి. తూర్పు కంటే నా తండ్రి పడమర ఎంత దూరముగున్నదో ప్రభు నా తండ్రి. మా అతిక్రమలను మాకు అంత దూరపరిచిన దేవుడు ప్రభు నా తండ్రి. మీకే వందనాలు ప్రభా. స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నా దేవా. నీకే స్తోత్రాలు ప్రభు నా తండ్రి. ఎవరితో పోల్చగలము ప్రభు నా తండ్రి. నా తండ్రి నీవు పరిశుద్ధుడు ప్రభు నా తండ్రి. నా దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నా దేవా. నీవు నా తండ్రి స్తుతించగలిగిన దేవుడు నా తండ్రి. సర్వోన్నతుడు తండ్రి నీకు స్తోత్రాలు. పూజనీయుడు తండ్రి నీకు స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడవు తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా.
నా దేవానికి వందనాలు ప్రభు నా తండ్రి. నా దేవ స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడవు నా తండ్రి. నా దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. నా దేవానికే వందనాలు చెల్లించుకుంటూ నా దేవ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. నీతో గడిపే ప్రతి క్షణము
దినము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగరమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు నా తండ్రి. మీతో గడిపే ప్రతి క్షణము ప్రభు నా తండ్రి, మా జీవితాల్లో నా తండ్రి మీరు మేలు అనుగ్రహించే దేవుడు ప్రభు నా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. నా దేవా నీకే స్తోత్రాలు ప్రభు. మీకే వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రాముఖ్యం సమయానికి వచ్చి ఉన్నామండి. వాక్య పరిచర్య దయచేసి వాక్య పరిచర్య ముందుగా దయచేసి మనకు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి, లేని సైలెంట్లో పెట్టి దేవుని వాక్యం శ్రద్ధగా విని దేవుని పొందాం. మన మధ్యన సంఘనాయకులు గారు వచ్చి వాక్యం పంచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరినటువంటి సంఘ సహోదరి సహోదరులకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన అత్యున్నతమైన నామములో మీకు నా హృదయపూర్వక శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినము మన ధ్యానము నిమిత్తమై చదవబడినటువంటి లేఖన భాగము మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము మొదటి 3 వచనములు సహోదరుడు చదివి వినిపించడం ద్వారా మనము గ్రహించున్నాము. ఈ దినాన్ని ఒక చిన్న వాక్యం మాత్రమే ధ్యానము చేయాలని నేను ఆశపడుచున్నాను. అది 2వ వాక్యం. దయచేసి అందరూ కూడా నాతో కలిసి చెప్పవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. మరొకసారి చదువుదాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థించుదుము. సర్వశక్తి కృపా కనికరుణ మా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు తండ్రి. ఈ దినమును బట్టి మీకు స్తోత్రాలు, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, ఈ స్థలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. కేవలము మీరు ఈ దినాన్ని, స్థలాన్ని, సమయాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇది మీరు ఏర్పాటు చేసిన దినమని దీని యందు మేము సంతోషించి ఆనందించుటకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. చదవబడినట్టు లేఖన భాగమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవా, వాక్య భాగంలో ఉన్నటువంటి ఆత్మీయ మర్మములను తండ్రి మీరే మాకు బయలుపరచండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు, తలంపులు మీ దృష్టికి అంగీకారములుగా చేయండి. వాక్యమును తప్ప మరి దేనిని కూడా నా నోటి నుండి రానివ్వకుండా ప్రభువా, నా నోటిని, నా యొక్క నాలుకలను, నా యొక్క పెదవులను మీరు సడలించమని
వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామమును హెచ్చిస్తూ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకునే నాము తండ్రి. ప్రభునందు ప్రియమైనటువంటి ఈ దేవుని బిడ్డలారా, మరొకసారి మీకందరికీ కూడా నా హృదయపూర్వక శుభాలు తెలియచేస్తున్నాను. భయంకరమైనటువంటి ఈ యొక్క వేడి వాతావరణంలో కూడా ప్రభు ఈ రీతిగా ప్రభు సన్నిధిలో మనలను చేర్చి సజీవులుగా ఆరోగ్యముగా చేర్చి ఈ రీతిగా ప్రభువులో ఆనందించడానికి, ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించుకుంటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కృపను బట్టి మొట్టమొదటిగా ప్రభువుకే మహిమ కలుగునుగాక. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలని సమృద్ధిగా శ్రేష్టకరమైన దీవెనలతో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ చిన్న వాక్యము చాలాసార్లు చాలామంది సేవకుల ద్వారా మనం వినినాము. ప్రతిసారి కూడా వాక్యము ద్వారా ఒక నూతనమైనటువంటి పాఠాన్ని మనము నేర్చుకునవలసిన వారమైంటున్నాం. ఈ చిన్న వాక్యములో అనగా ఈ వాక్యము ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, ఏ యోహాను ఈయన? బాప్తిస్మమిచ్చేటువంటి యోహాను, సువార్త వ్రాసినటువంటి యోహాను కాదు. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత పత్రికలు వ్రాసినటువంటి యోహాను కాదు. ఇది బాప్టిజం ఇచ్చేటువంటి యోహాను ప్రకటించినటువంటి ప్రకటన. ఇది ఒక ప్రకటన, ఇది ఒక హెచ్చరిక. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మెస్సయా, ద కింగ్ ఆఫ్ కింగ్స్ ఈజ్ కమింగ్, అనగా ప్రభు అయినటువంటి యేసు ఆయన రాజుగా వచ్చుచున్నాడు. ఏ రీతిగా వస్తున్నాడు? ఆయన యొక్క రాజ్యముతో వచ్చుచున్నాడని ఈ యొక్క మాటలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సారాంశము. ద కింగ్ అండ్ హిస్ కింగ్డమ్, దే ఆర్ కమింగ్. ఆయన రాజ్యముతో వచ్చుచున్నాడని. ఈ పరలోక రాజ్యము అనేటువంటి మాట కేవలము మత్తయి గారే ఈ యొక్క సువార్తలో వ్రాసినాడు. ఈ మత్తయి సువార్తలో పరలోక రాజ్యం అనేటువంటి మాట 32 సార్లు పరలోక రాజ్యము అనేటువంటి మాటను ఆయన ప్రస్తావన చేస్తున్నాడు. మిగిలినటువంటి సువార్తల్లో చూసినట్లయితే అక్కడ వారు మార్కు సువార్త కానీ తర్వాత లూకా సువార్త కానీ వారు దేవుని రాజ్యము అనేటువంటి మాట వారు ఉపయోగించినారు. పరలోక రాజ్యము లేకపోయినట్లయితే దేవుని రాజ్యము, ఈ రెండిట్లో ఏదైనా తేడా ఉన్నదా? రెండు ఒకటే. ఆయా సేవకుల ద్వారా ఆ రీతిగా వ్రాయించిన పరలోక రాజ్యము సమీపించినదని, దేవుని రాజ్యము సమీపించినదని, సమయము సమీపించినదని, లేకపోయినట్లయితే కాలము సమీపించినదని, అన్నిటి అంతము కూడా సమీపించినదని, చివరిగా ప్రభు యొక్క రాక సమీపముగా ఉంటున్నదని, ఈ మాటలన్నీ కూడా దేనికి సాదృశ్యకుంటున్నవి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రాకడకు సాదృశ్యముగా ఉంటున్నదని మనం మొట్టమొదటిగా నేర్చుకొనవలసిన వారమైంటున్నాము. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది.
ఈ యొక్క సువార్త లేకపోయినట్లయితే ఈ యొక్క ప్రకటన యోహాను గారు రెండే రెండు మాటలు రిపెంట్, మారు మనసు పొందండి, బిలీవ్, ప్రభు అయినటువంటి యేసును నమ్మండి. రిపెంట్ అండ్ బిలీవ్, ఈ మాటే ఆయనకు ఆ ప్రస్తావన చేయించున్నాడు. చూడండి, ఈ పరలోక రాజ్యము సమీపించినదనేటువంటి కొన్ని దేవుని వాక్యాలు మీకు చూపించాలని ప్రభుపేట కోరుకుంటున్నాను. దానియేలు గ్రంథంలో ఇది ముందుగానే ప్రవక్త అయినటువంటి దానియేలు గారు ప్రవచనం చేస్తున్నారు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి. 2వ అధ్యాయం చూడండి, దానియేలు 2వ అధ్యాయము 44వ వచనము. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు, ఏ దేవుడైనా పరలోకమందున్న దేవుడు కానీ అది యుగముల వరకు నిలుచును. ఈ యొక్క పరలోకమందున్నటువంటి దేవుడు ఒక రాజ్యమును స్థాపించున్నాడు. ఆ రాజ్యముతో ఆయన రానంటున్నాడు. అది ముందు చెప్పినటువంటి రాజ్యములన్నింటినీ కూడా పడగొట్టి ఏం చేస్తున్నాడండి? ఆయన యొక్క రాజ్యము యుగ యుగములు కూడా ఏలేటటువంటి రాజ్యముగా మనకు ఇక్కడ కనబడుచున్నది. తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనములో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటన చేయుచుండెను. ఈ యొక్క మారు మనసు అనేటువంటి ఈ మాట మొట్టమొదటిగా ఇక్కడే బాప్టిజం ఇచ్చేటువంటి యోహాను మొట్టమొదటిసారిగా 3వ అధ్యాయము 2వ వాక్యంలో మనము చూచి ఉన్నాం. ఇది మొట్టమొదటిగా యోహాను గారు ప్రవచించినటువంటి లేకపోయిన మాట్లాడినటువంటి మాట. అదే మొదటి వాక్యముగా యోహాను చెరపట్టబడిన తరువాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన చెప్పినటువంటి మొదటి మాట చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము, లేకపోయినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అది యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొందుడి. రిపెంట్, మారు మనస్సు. బాప్టిజం ఇచ్చేటువంటి యోహాను మొట్టమొదటి పలికినటువంటి మాట మారు మనస్సు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మొట్టమొదటిగా ఆయన సువార్తను ప్రారంభించినప్పుడు పలికినటువంటి మాట మారు మనస్సు. అదే రీతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యులకు కూడా ఈ యొక్క ఆజ్ఞను ఆజ్ఞాపించినాడు. శిష్యులు కూడా పలికినటువంటి మొదటి మాట మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వాక్యము. కాగా వారు బయలుదేరి, వారు అనగా శిష్యులు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యులు. చెప్పమ్మా, చదవమ్మా. మారు మనస్సు పొందవలెనని ప్రకటించు. చూడండి, బాప్టిజం ఇచ్చే యోహాను మాట నోటి నుండి వచ్చిన మాట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన చెరపట్టబడిన యోహాను చెరపట్టబడిన తరువాత మొట్టమొదటి పలికినటువంటి మాట. తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యులు పలికినటువంటి
మాటను మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. అంతేకాకుండా వారి యొక్క శిష్యులకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారముగా చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 46, 47 వచనములు. అమ్మ జాగ్రత్తగా చదవండి. 24వ అధ్యాయము 46, 47 వచనాలు. క్రీస్తు శ్రమపడి ఆయన పేరట ఏం చేయాలి? మారు మనస్సు, తర్వాత పాప క్షమాపణ, రిపెంట్. అదే అంటున్నాడు, పాప క్షమాపణ పొందాలి, మారు మనస్సు పొందాలి. తర్వాత 5వదిగా చూసినట్లయితే పేతురు గారికి కూడా, పేతురు అపోస్తులైనటువంటి పేతురు కూడా ఇదే మొదటి మాట, ఆయన యొక్క ప్రసంగంలో పలికినటువంటి మొదటి మాట అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము. ఏమంటున్నాడు పేతురు? మీరు మారు మనస్సు పొంది చూడండి, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము. ఇక్కడ పేతురు గారు పలికినటువంటి మొదటి మాట ఏమిటంటే మారు మనసు, రిపెంట్, రిపెంట్. చివరిగా అపోస్తులైనటువంటి పౌలు కూడా ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా పట్టబడిన తరువాత ఆయన యొక్క సువార్తను ప్రారంభించినప్పుడు పలికినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన కూడా తన యొక్క ప్రసంగములన్నిటిలో కూడా మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని హెచ్చరికలు చేస్తూనే ఉంటున్నాడు. ఇది అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చూద్దాం. కాబట్టి వారు మారు మనసు పొంది ప్రకటించుచుండెను. అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా అగ్రిప్పరాజు ముందు ఆయన సాక్ష్యము చెప్పుచు ఆయన ఏ రీతిగా ఆయన యొక్క సువార్తను ప్రకటించినాడో అది వారికి తెలియచేస్తూ ఏమంటున్నాడంటే వారందరూ కూడా మారు మనస్సు పొందాలని, పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజం పొందాలని ఈ యొక్క మాటలు చూడండి. మనం ఎంతమంది ద్వారా రిపెంట్ మారు మనస్సు అనేటువంటి పదాన్ని ఉపయోగపరిచినాడు మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథముల ద్వారా, ఈ యొక్క వాక్యముల ద్వారా మనము గమనించుచున్నాము. తరువాత మత్తయి సువార్తలోనే లేకపోయినట్లయితే మార్కు సువార్త మనం చదివేస్తున్నాం, మార్కు సువార్త కూడా. తర్వాత లూకాసు వార్తలో 21వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు. 29 వచనం ఉండమ్మా 31 వచనం వరకు. 31 వచనం చూడండి చాలు, సరిపోతుంది. అటువలే మీరు ఈ సంగతులు జరిగినప్పుడు చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపించాయనని మీరు తెలుసుకొనిడి. అనగా నేను ఈ మాట ఎందుకు చెప్పినానంటే ముందు పరలోక రాజ్యము సమీపించినది కనుక మీరు మారు మనసు పొందండి. పరలోక రాజ్యము ఇక్కడ భక్తుడైనటువంటి లూకా వారు ఏమని ప్రకటన చేస్తున్నారంటే దేవుని రాజ్యము,
మార్కు సువార్తలో కూడా మార్కు సువార్తికుడైనటువంటి మార్కు కూడా అక్కడ దేవుని రాజ్యమే అని ఆయన సంబోధన చేస్తున్నాడు. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని మీరు తెలుసుకొనిడి అంటున్నాడు. అంతేకాకుండా మనము ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే అక్కడ అనేకమైనటువంటి చోట్ల ఒకసారి ఏమని వ్రాయబడి ఉన్నది? సమయము సమీపించి ఉన్నది. మొదటి అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, అక్కడ సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని. ఎంతమంది వింటున్నారు ఇక్కడ? ఎంతమంది వింటున్నారు? ప్రశ్న ఇది మనకి. వాక్యం ఎంతమంది వింటున్నారు? ఎంతమంది వస్తున్నారు సంఘానికి? ఎంతమంది వాక్యం వినటానికి కూర్చుంటున్నారు? స్ట్రైట్ క్వశ్చన్. ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? ఇక్కడ కాలం గడపటానికి మనం ఏమాత్రం కూడా రావడం లేదు. లేకపోతే నీ ప్రక్కన ఉన్నట్టు వారితో మాట్లాడుకోవటానికి మనం రావడం లేదు. దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుని యొక్క సువార్తను ఇక్కడ ఎవరు చెప్పినప్పటికీ కూడా, ఏ వ్యక్తి నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని వినటానికి మాత్రమే రండి. లేకపోయినట్లయితే మీ ఇంటి దగ్గర కూర్చోండి. మీ ఇంటి దగ్గర కూర్చోండి. ఎక్కడ కూర్చున్న ఒకటే, బయట కూర్చున్న ఒకటే, ఎక్కడ కూర్చున్న ఒకటే. దేవుని వాక్యాన్ని వినప్పుడు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి? ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇక్కడ వచ్చి కూర్చున్నటువంటి వారందరూ కూడా ఆరాధన మొదలుకొని చివరి వరకు కూర్చున్నటువంటి వారే సంఘానికి రండి. చదవండమ్మా. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. చదివేటువంటి జ్ఞానము కలిగినట్టు వారు వాక్యాన్ని చదవాలి. మీకు ప్రతి దినము కూడా జీవవాక్యాన్ని మీకు పంపిస్తున్నాం. జీవవాక్యాన్ని ప్రతి ఉదయకాలంలో మీకు జీవవాక్యాన్ని పంపిస్తున్నాం. ఎంతవరకు ఆ జీవవాక్యాన్ని మీరు చదివి ఆ వాక్యము ద్వారా మీరు బలపడుతున్నారు? ఎంతమంది చదువుతున్నారు? చదువురానటువంటి వారికి కూడా ఆ వాక్యాన్ని మరలా చదువుతున్నాం. దానిలో చదివినప్పుడు దాన్ని వినాలి. మీరు అది ఆన్ చేసుకుని మీరు వినాలి. వాటిని విని అందులో ఉన్నట్టు వ్రాయబడినటువంటి సంగతులను గైకొనువాడు ధన్యుడు. ధన్యుడు. వాక్యం చదవాలంట, వాక్యం వినాలంట, ఆ వాక్యాన్ని గైకొనాలి. అప్పుడే మనకు ధన్యత కలుగుతుంది, దేవుని యొక్క ఆశీర్వాదము కలుగుతున్నదని ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు ఈ దినాన్ని. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరం కూడా కేవలము ఏదో నామకార్థముగా వచ్చి వెళ్ళిపోవటం కాదు. దానివల్ల ఉపయోగం లేదు. దీన్ని వినాలి, అనుసరించాలి, దాని ప్రకారముగా గైకొనాలి. మన యొక్క ఆఫీసులకు వెళుతూ ఉంటాం. ఆఫీసులో వెళ్ళినప్పుడు నీ ఇష్టానుసారంగా మధ్యలో వెళ్ళిపోతామా? నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతామా మీ యొక్క డ్యూటీలో ఉన్నప్పుడు? గమనించండి. తర్వాత 22వ అధ్యాయం కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11-12 వచనాలు.
ఇక్కడ చెప్తున్నాడు వాళ్ళకి. ఏమంటున్నాడు ఇక్కడ? కాలము సమీపించిన, ఆ ముందు మాట చదవండి అమ్మా. కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయవాడు ఇంకను కూడా అన్యాయమే చేయనివ్వండి, అపవిత్రుడు ఇంకను కూడా అపవిత్రుడుగానే ఉండనివ్వండి, ఇంకను కూడా నీతిమంతుడుగానే ఉండనివ్వండి, పరిశుద్ధుడు ఇంకను కూడా పరిశుద్ధుడుగానే ఉండనివ్వండి. ఇప్పుడు అసలు సంగతి మీరందరూ పాడుతూ ఉంటారు కదా, లెక్కడుగుతాడండి అని పాట పాడుతూ, ముందు నా గురించే పాడుతూ ఉంటారు మీరు, అధ్యక్షులు వారు లెక్కప్ప చెప్పాలి అని. మరి మీ సంగతి ఏంటో? కాలము సమీప గనుక అన్యాయము చేయవాడు ఇంకను కూడా అన్యాయము చే, అపవిత్రుడు ఇంకను కూడా అపవిత్రుడుగానే ఉండనివ్వండి, నీతిమంతుడు ఇంకను కూడా నీతిమంతుడుగానే ఉండనివ్వండి, పరిశుద్ధుడు ఇంకను కూడా పరిశుద్ధుడుగా ఉండనివ్వండి. చివరిగా అంటున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, కాలము సమీపించినది, దేవుని రాజ్యము సమీపించినది, ప్రభు యొక్క రాకడ సమీపించినది, పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున. ఇది ఫైనల్గా మనము బహుమానం పొందేది. అపవిత్రుడిగా ఉన్నటువంటి వాడికి ఆ బహుమానము ఏమివ్వాలో అది ఇస్తాడు ఆయన. పవిత్రుడుగాను పరిశుద్ధుడుగాను నీతిమంతుడుగా ఉన్నటువంటి వానికి కూడా ఆయన సిద్ధపరిచినటువంటి జీవితము ఆయన ఎదగ్గా ఉన్నది కనుక వాని క్రియల చొప్పున ఏమంటున్నాడండి? ప్రతి వానికి సిద్ధపరిచినటువంటి జీతము ఆయన తీసుకొని వస్తున్నాడండి. హీఈస్ ఆన్ ద వే. ఆయన త్వరగా ఆయన వచ్చుచున్నాడని మనము పరిశుద్ధ లేఖన భాగములలో మనము గమనిస్తూనే ఉంటున్నాం కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, తర్వాత మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. అనగా అన్నిటి అంతమనగా ప్రభు అయినటువంటి యేసు యొక్క రాకడ సమీపమైనట్టున్నది కనుక మీరు మంచి బుద్ధి కలిగినటువంటి వారే, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారే, మంచి స్వభావం కలిగినటువంటి వారే మీరు ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ఆయన యొక్క రాకడ మత్తయి సువార్తలో చూస్తాం. ఆయన యొక్క రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక మీరును కూడా సిద్ధపాటు కలిగి ఉండండి. అంతేకాకుండా సిద్ధపడి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, చివరిగా ఈ యొక్క రాకడ గురించి మనం నేర్చుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉంటున్నాడు. ఇది ప్రభువు సమీపముగా ఉంటున్నాడు. పరలోక రాజ్యము సమీపముగా ఉంటున్నది. దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉంటున్నది. అన్నిటి అంతము కూడా సమీపముగా ఉంటున్నది కనుక ఏం చేయమంటున్నాడు? మీరు ప్రార్థన చేయాలి. ఏ రీతిగా? మెలకువగా ఉండి సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయాలని ప్రభు మనతో మాట్లాడుచున్నటువంటి మాటలు ఇవి పరలోక రాజ్యమును గురించి. ఇప్పుడు రెండవ మాట, ఇంకా 5 నిమిషాల టైం ఉంది నాకు. రెండవ మాట ఏమని ఉంటున్నదంటే, మారు మనస్సు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు మారు మనస్సు పొందుడి. మారు మనస్సు
ఏ కంప్లీట్ చేంజ్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్ అనగా మన యొక్క సమస్త ప్రవర్తన అంతటిలో కూడా, అనగా నోటి మాటలు, హృదయ ధ్యానములు, మన యొక్క తలంపులు, మన యొక్క ఉద్దేశములు, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలండి? దేవుని దృష్టికి అంగీకారములుగా ఉండాలి. చేంజ్ ఆఫ్ మైండ్ దట్ రిజల్ట్స్ చేంజ్ ఆఫ్ కాండక్ట్. నీ యొక్క మైండ్ నీవు సరి చేసుకున్నట్లయితే అది నీ యొక్క ప్రవర్తనకు అది చక్కటి దారి మీకు చూపిస్తుంది. చీకటిలో ఉన్నటువంటి మనలను ప్రభు ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని నడిపించినాడు. ఒకానొక సమయంలో మనమందరము కూడా పాపము అనేటువంటి చీకటిలో మునిగిపోయినటువంటి వారము. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మనము సొంత రక్షకునిగా మన యొక్క హృదయంలో విశ్వసించి మనం నోటి ద్వారా ఒప్పుకొని నీటి బాప్తిస్మం ద్వారా మనము సాక్ష్యము ఇచ్చినాము, ఆ దినాన్ని ఆ యొక్క భయంకరమైనటువంటి చీకటి అంతటిని కూడా తొలగించి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలను నడిపించినాడు. నడిపించి ఏం చేస్తున్నాడు? తనకు సొత్తుగా చేసుకున్నాడు. తన యొక్క రాజ్యమునకు వారసులుగా చేసుకునేనారు. ఎంత గొప్ప సంగతి అండి! ఎంత ఆశ్చర్యమైన సంగతి! ఎంత ఆశ్చర్యకరమైన సంగతి! మనము కేవలము ప్రభువా ప్రభువా అని మనం చేసినట్లయితే మన ప్రార్థన ఏమాత్రము కూడా ఆయన ఆలకించడు. మనము దేవుని సన్నిధిలో మన యొక్క పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితేనే మనము కనికరించబడదు. చాలామంది ఒప్పుకుంటారు, పాపం చేశానని ఒప్పుకుంటారు, కానీ మరలా ఆ పాపంలోనే కంటిన్యూ అవుతూ ఉంటారు. వారు విడిచిపెట్టరు. అటువంటి వారు ఏమాత్రము కూడా కనికరింపబడరు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు. మీరు దుఃఖపడితిరని సంతోషించటలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని ఇప్పుడు సంతోషించుచున్నాను. మీరు కేవలము దుఃఖపడినంత మాత్రాన, కన్నీటి ప్రార్థన చేసినంత మాత్రాన ఆయన ఏమాత్రము కూడా సంతోషించేటువంటి దేవుడు కాదు. ఏమంటున్నాడు? మీరు దుఃఖపడి, మీరు కన్నీడు విడుచుచు మారు మనస్సు పొందితేనే దానిని బట్టి నేను సంతోషించేవాడినైతున్నాను. తర్వాత చదవమా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయను. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును పుట్టించినట్టున్నాడు. లోక సంబంధమైనటువంటి దుఃఖము కాదు, మనము ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి వారమైతున్నాము. అప్పుడే దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. కనుక మారు మనసు అనేటువంటిది ప్రతి విశ్వాసి జీవితంలో ఇది తప్పకుండా అనుసరించవలసినటువంటిది. నీ యొక్క పాత జీవితం అంతా కూడా నీవు వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. ఫైనల్గా ఏమంటున్నాడంటే, అది కాదమ్మా, లూకాసు వార్త ఎప్పుడు కూడా నేను ఈ మాట చాలా ఇష్టం నాకు. 2వ అధ్యాయము 5వ వచనం. ఈ వాక్యం చాలా ఇష్టం నాకు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యం. మీరు ఏ స్థితిలో నుండి పడిపోతిరో, మొట్టమొదటిగా ఏం చేయమంటున్నాడు? ఏ స్థితిలో నుండి మీరైతే పడిపోయి ఉన్నారు, ఏ చీకటి జీవితంలో ఉంటున్నారు, ఏ పాపంలో మునిగిపోయి ఉంటున్నారు, ఏ చేదైనటువంటి జీవితం మీలో ఉంటున్నదో అది ఏమంటున్నాడు? మొట్టమొదటిగా దానిని జ్ఞాపకము చేసుకోండి. రెండవది ఏమంటున్నాడు? మారు మనసు పొందండి.
మొట్టమొదటిది చేయమంటున్నాడు. తర్వాత చదువమ్మా. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభాన్ని నేను దాని చోట నుండి నేను తీసివేస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? మనం ఏ స్థితిలో నుండి అయితే పడిపోయినాము అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసినట్లయితే మంచిది, లేకపోయినట్లయితే నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోట నుండి నేను తీసివేస్తానంటున్నాడు. అది భయంకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, మన పాపాలను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక వాటిని విడిచిపెట్టినట్లయితే ఆయన మనలను సమస్త దుర్నీతి నుండి తప్పించి మనలను పవిత్రులుగా చేయటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కనుక చివరిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనము ఏమంటున్నాడంటే, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇక్కడ ఫైనల్గా ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుచున్నట్టున్నమాట. మీరు మారు మనస్సు పొంది దేని నిమిత్తము? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో కొన్ని సంవత్సరములుగా దేవుని సన్నిధికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏదో ఆచార ప్రకారముగా అందరితో పాటు వచ్చి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, ట్రాన్స్పోర్ట్లో ఎక్కి వాళ్ళతో కలిసి కొంత సమయం గడిపి వెళ్ళిపోదాం అనేటువంటి పరిస్థితిలో మీరు వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇంకా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా, నీటి బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇవ్వకుండా ఎంతోమంది ఇక్కడ ఉంటున్నారు. వారందరికీ కూడా ఈ దినాన్ని ఒక హెచ్చరిక. ఏమంటున్నాడు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రతివాడు కూడా ఏం చేయాలండి? బాప్తిస్మము పొందాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వచ్చే వారము బాప్టిజ కార్యక్రమం ఉంటున్నది. మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు బాప్టిజం పూల వద్ద మన యొక్క సంఘం ద్వారా బాప్టిజ కార్యక్రమములు ఏర్పాటు చేయబడి ఉన్నవి. కనుక ఈ దినాన్ని మనం ధ్యానించినటువంటి మాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ప్రభు అయినటువంటి యేసు రాకడ బహు సమీపముగా ఉంటున్నది. కనుక ప్రతివాడు కూడా మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రతి వారు కూడా బాప్టిజం పొందాలి. ఇది ఏ మిక్కిలి అనుకూల సమయము, ఇది ఏ రక్షణ దినము. జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైనా ఈ స్థలంలో బాప్టిజం తీసుకుంటకుండా రేపు తీసుకుంటాను, లేకపోతే వచ్చే సంవత్సరం తీసుకుంటాను, లేకపోతే మా ఇంటికి వెళ్ళి తీసుకుంటాను, మా బంధువులను అడిగి తీసుకుంటాను, ఇదేమీ లాభం లేదు. ఈ క్షణమే నీ యొక్క మరణము సంభవించినట్లయితే నీ స్థితి ఏమవుతుంది? జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడైనా ఈ వాక్యాన్ని వినైనా మారు మనసు పొంది రేపు శుక్రవారం దినపు బాప్టిజ కార్యక్రమం కొరకు సిద్ధపడి ఉండండి. అటువంటి వారు ఎవరైనా సిద్ధపడి ఉన్నట్లయితే ఈ యొక్క ఆరాధన అయిన తర్వాత బయట నన్ను మీరు కలుసుకొనవలసిందిగా ప్రభు పేట కోరుచు ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా శ్రేష్టకరమైన దీవెనలతో
దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపా కనికరుణ మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ నామముకు స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. ఇచ్చినటువంటి హెచ్చరికలు నేను కాదు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడే. దేవా తండ్రి, పరిశుద్ధాత్ముడు బయలుపరిచి నా ద్వారా తండ్రి ఆ యొక్క మాటలను మాట్లాడించినాడు తండ్రి. ఎవరైనా నొప్పి కలిగి మారు మనసు పొందినట్లయితే అది ఎంతో ఆశీర్వాదకరము తండ్రి. కనుక ప్రతి ఒక్కరూ కూడా పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజం పొంది దేవా తండ్రి మీ యొక్క బిడ్డలుగా స్వీకరించుకోవటానికి మీ యొక్క కృపా సహాయం మెండుగా దాయిచ్చామని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన అత్యున్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కని వర్తమానం అందించిన మన సంఘ శ్రీ రాజ్ కుమార్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. రాను దినాల్లో ఇంకొను బహుబలంగా వాడబడేలాగా మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో పౌరాత్రి భోజ సంస్కారము మా జన సంఘ నాయకులు శ్రీ రాజ్ కుమార్ గారు మరి ఆయనకి జతగా మరి చంద్రశేఖర్ గారు ఒక ముందుకు పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. ఇంతవరకు కూడా వాక్యం ద్వారా హెచ్చరించబడి ఉన్నాం. ఇప్పుడు మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు పొందినటువంటి శ్రమలను, అనేక మరణాన్ని, అనేక వేదనను జ్ఞాపకం చేసుకుని మన యొక్క జీవితాన్ని సరి చేసుకుని మారు మనస్సు కలిగినటువంటి మనస్సుతో దేవునితో సమాధానపడి ఈ యొక్క పరిశుద్ధ బలలో యోగ్యముగా పాలు పొందుటకు సిద్ధపడదాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి నీటి బాప్తిసం పొందినటువంటి ప్రియులందరూ కూడా ఈ యొక్క పరిశుద్ధ బలలో పాలు పొందటానికి యోగ్యులని ప్రేమపూర్వకముగా వాక్యానుసారముగా హెచ్చరిక చేస్తున్నాను. అటువంటి వారందరూ కూడా లేచి నిలిచి ఉండవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాను. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి కొన్ని వచనములు మనం చదువుకొని ఈ యొక్క పరిశుద్ధ బలలో పాలు పొందుదాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఈ యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ బల నిమిత్తమే ఒకరు క్లుప్తముగా స్తుతి ఆరాధన చెల్లించండి. విజ్ఞాపన ప్రార్థనలు చేయవద్దు. నీ పరిశుద్ధ రక్తం ప్రభా నా కొరకు మా కొరకు కాచిన దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు అయిన మహాపరిశుద్ధ మహోన్నతుడ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి.
నాయన ప్రభ నా కొరకు మా కొరకు ప్రభ నీవు మా కొరకు అనేకమైనటువంటి యొక్క వేదన పొందినావు తండ్రి, బాధలు పొందినావు తండ్రి. నాయన నీ దేహాన్ని నలుగగొట్టించుకుని తండ్రి మా కొరకు ఇచ్చిన స్వస్థను బట్టి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వందనా నాయన. నాయన ప్రభ నా కొరకు మా కొరకు ప్రభ ఆ శిలువ మీద ప్రభ నీ రక్తం యావత్తు ప్రభ చిందించిన రీతిని బట్టి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ప్రభ మాకు ఇచ్చిన రక్షణ విమోచన బట్టి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మేము పాపం చేత అపరాధం చేత చచ్చిన వారి మండగా తండ్రి ఈ యొక్క పాప క్షమ నిమిత్తమే ప్రభ మాకు ప్రభ రక్షణ ఇచ్చిన దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనా నాయన. నాయన ప్రభ నీ రక్త మాంసాలు పాల్గొని ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ దోషం ద్వారా ప్రభ మారు మనసు గురించి ప్రభ తెలియపరిచిన రీతిని బట్టి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. రక్షణలో ఉన్న వాళ్ళు ఇంకా రక్షణలోకి ప్రభా ఇంకా ఎవరైతే మారు మనసు లేదో ప్రభా వారు ఇంకను ప్రభా నీలో ప్రభా వచ్చి వారు ప్రభా మారడానికి మీరే కృపను దయచేయవలసిన ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనా నాయన. ఇటు రీతిగా నాయన ప్రభా నీ బలాన్ని బట్టి అదేవిధంగా నాయన ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రభా నీ బలలో చేయడానికి యోగ్యంగా వేయడానికి ప్రభా మీరే మాకు సహాయం దయచేయమని నాయన తండ్రి మా పర్యంతము రాకడ పర్యంతం నిందరాలు ఉండడానికి మీరే సహాయం దయచేయమని నా స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు దీన్ని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే ఆయన భోజనం తర్వాత ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన నూతన నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు దీన్ని చేయడని ప్రభు అయిన యేసు ఆజ్ఞాపించిన రీతిగా మరొకసారి అనేక పరిశుద్ధ బల నిమిత్తమై సహోదరి సొలొమి స్తోత్రములు చెల్లించండి. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నా తండ్రి. ప్రభా ఇంతవరకు మీరు పొందిన మహిమంతటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును నాయన నా తండ్రి, మేము పాపములతోటి దోషములతోటి సచ్చిన స్థితిలో పడి ఉండగా ప్రభా స్తోత్రము నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన నీ ప్రియ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ప్రభా స్తోత్రము నాయన ప్రభా మా పాప భారము సమస్తము నీ భుజం మీద వేసుకుని తండ్రి నాయన నా యొక్క పాపాలకై నా యొక్క దోషాలకై నాయన నువ్వు నలగొట్టబడ్డావు తండ్రి నాయన. సమస్తము కూడా మా కొరకు చేసిన దేవుడు తండ్రి నాయన, నీ శివర రక్త బొట్టు వరకు మా కొరకు సిందించిన దేవుడు ప్రభా స్తోత్రము నాయన. యెరూషలేము వీధులంటే ఏడ్చబడ్డావు తండ్రి నాయన, కొట్టేవారికి ఇంపినిచ్చావు, ఊచేవారికి ముఖాన్ని ఇచ్చావు తండ్రి నాయన. నా ప్రభ ఇదిగో తండ్రి నాయన నాకుటి చాలు వల్ల తిన్నబడ్డావు తండ్రి నాయన. నా ప్రభ నా కొరకై నాయన మరణించావు నాయన, శిలువ మీద మూడో దినం ముచ్చింజేడే తిరిగి లేసిన దేవుడు తండ్రి నాయన. ఇప్పటికి నా కొరకు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్త నీకే స్తుతి, నీకే ఘనత, నీకే మహిమ చెల్లించుకుంటూ దేవా ఈ స్తుతి ఆరాధన నీ పాదపద్మములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసుని మించితివి ప్రియమా
రొట్టె కానీ పాత్ర కానీ అందని వారు మీ యొక్క కుడి హస్తములు చూపించండి, మీ వద్దకు తీసుకొని రాబడుతుంది. ఎవరు లేనట్లయితే సంఘం అంతా లేచి నిలబడి ఉండగా ముగింపు ప్రార్థన ద్వారా ఈ యొక్క పరిశుద్ధ బల ఆరాధన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. నా తండ్రి, మీ యొక్క పరిశుద్ధ బలలో నా తండ్రి మమ్మలను మేము పరీక్షించుకుని నా తండ్రి యోగ్యముగా నా తండ్రి పాలు పొందిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకనూ వెనుకాడుచున్న వారితో మీరు మాట్లాడండి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయోగ్యముగా నా తండ్రి ఎవరైనా తీసుకున్నట్లయితే దయతో క్షమించండి తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నా దేవా, ఇంకనూ నా తండ్రి మిగిలి ఉన్న రొట్టె కొరకును ఈ యొక్క పాత్ర కొరకును ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. నా తండ్రి, రక్షణ లేని అనేకులకు సూచనగా ఉంటున్నవి నా తండ్రి. అంతటను అందరూ మారు మనస్సు పొందాలని నా తండ్రి మీరు కోరుచున్నారు ప్రభు. నా తండ్రి, అటు మారు మనస్సు లేని వారికి నా తండ్రి మారు మనస్సు, పశ్చాత్తాపము దయచేయండి ప్రభా. నీటి ద్వారా బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడటానికి సహాయం చేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మా కొరకై ఆ యొక్క కలువరి శిలువలో చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చో. సమయంలో కానుకలకు సమయము మనం తీసుకొచ్చిన కానుకలు, మొక్కుబడి కానుకలు దేవునికి సమర్పించుకుని కోయిరు వారు పాట పాడుచుండగా కానుకలు సమర్పించేస్తున్నారు. సమయంలో సంఘ ప్రకటనలో మన సంఘ సి రాజ్ కుమార్ గారు వచ్చి ముందుకు వచ్చి సంఘ ప్రకటన చేస్తున్న కోచ్. హల్లెలూయా. దయచేసి ప్రకటనలకు ముందుగా ఒక విషాదకరమైనటువంటి వార్త. చాలామంది సంఘస్థులకు తెలిసి ఉండవచ్చును, కొంతమందికి తెలియకపోయి ఉండవచ్చును. ప్రియులు, తెలుగు క్రైస్తవ సంఘ వ్యవస్థాపకులైనటువంటి రెవరెండ్
లివింగ్స్టన్ గద్దె గారు నిన్నటి దినాన్ని మధ్యాహ్నం 1:30 ముబారకల్ కబీర్ హాస్పిటల్ నందు ప్రభునందు నిద్రించి ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు. చూడండి, మరణము అనేటువంటిది ఎప్పుడు వస్తుందో, ఏ విధముగా వస్తుందో తెలియదు. నిన్నటి దినాన్ని ఉదయకాల సమయంలో వారు హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారు. గ్యాస్ ప్రాబ్లంను బట్టి వెళ్ళినారు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ని బట్టి. ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, బయటకు వచ్చేసారు. కారు ఎక్కబోచున్నటువంటి సమయంలో, కారు ఎక్కేటంటి సమయంలో కొంత హార్ట్లో నాకు నొప్పి అని చెప్పినప్పుడు మరలా అదే వీల్ చైర్లో లోపలికి తీసుకువెళ్తున్న మధ్యదారిలోనే ఆయన ప్రాణాన్ని కోల్పోయి ఉన్నారు. ఇది ఒక విధముగా చెప్పాలంటే దేవుడు ఆయనకు అధికమైనటువంటి బలాన్ని ఇచ్చినాడు. ఎంత అధికమైన బలం ఉంటే ఎంత? 80 సంవత్సరములు, ఇంచుమించు ఆయనకు 94 సంవత్సరములు. అంతేకాకుండా ఒకరి ద్వారా సేవ చేయించుకోకుండా, పడక మీద ఉండకుండా, ఆయన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయన ప్రభు సన్నిధికి చేరినారు. ఏదేమైనప్పటికీ కూడా లోక సంబంధముగా ఉంటున్నారు కాబట్టి కొంత వేదన ఉంటుంది, దుఃఖం ఉంటున్నది. అయితే ప్రభువే వాక్యము ద్వారా వారి యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టినట్టు సంఘాన్ని ఆదరించి ధైర్యపరచబడినట్లు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాను. ఇప్పుడు దజీజ్లో ఆ యొక్క మార్చురీలో ఉంటుంది బాడీ. ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత సభా హాస్పిటల్ మార్చురీకి తీసుకొస్తారు. సోమవారం దినాన్ని, సోమవారము ఉదయము 11 గంటలకు చర్చ్ కాంపౌండ్కి తీసుకుని వచ్చి ఆ యొక్క మరి కూడిక జరగనట్టున్నది, ప్రేయర్ మీటింగ్ జరగనట్టున్నది. బాడీని తీసుకుని వచ్చి మరి ఇక్కడ నుండి మరలా వారు మార్చురీకి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ నుండి కువైట్ ఎయిర్వేస్లో ఆ దినాన్ని నైటు ఇండియా దేశం గుంటూరుకు తీసుకువెళ్ళి అక్కడ భూస్థాపన కార్యక్రమం చేయనంటున్నారు. బుధవారం దినాన్ని భూస్థాపన కార్యక్రమం ఇండియాలో గుంటూరులో, అదే సాయంకాలము ఆదరణ కూడిక ఏర్పాటు చేయబడి ఉన్నది. కనుక ఈ కార్యక్రమం అన్నిటి కొరకు కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సోమవారం దినాన్ని సమయం ఉన్నటువంటి వారందరూ కూడా మన యొక్క యునైటెడ్ తెలుగు సంఘంలో ఉన్నటువంటి ప్రతి సహోదరుడు సహోదరి సమయం ఉన్నట్టు వారందరూ వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో మన సంఘపక్షముగా మరి మనం హాజరయ్యి వారికి సంతాపాన్ని మనము తెలియజేద్దాం. కనుక ప్రతి ఒక్కరు కూడా సమయం ఉన్నట్టు వారందరూ కూడా రావాల్సిందిగా ప్రభు పేట మిమ్మల్ని ప్రేమపూర్వకముగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. కనుక వారిని గౌరవార్థముగా మనము అందరము లేచి ఒక్క నిమిషము తలల వంచి మనం మౌనముగా దేవుని దాసుని చేసిన పరిచర్యను మనము జ్ఞాపకం చేసుకొని, ఎంతో ప్రపంచ దేశాల్లో ఆయన తిరిగి సువార్తను ప్రకటన చేస్తున్నారు. అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభువే ఆయనను వాడుకునేవాడు. ఇంచుమించు 55 సంవత్సరములు ఈ దేశమునకు తీసుకుని వచ్చి దేవుని యొక్క పరిచర్యలో వాడబడినటువంటి దేవుని దాసుడు. మరి ఈ యొక్క తెలుగు క్రైస్తవులందరికీ కూడా ఆయన ఎంతో ఆదరణకరంగా ఉంటున్నాడు. కనుక ఆయన లోటు ఎంతో ఉంటున్నది, మరి ముఖ్యంగా టీసీసీ వారికి. కనుక వారిని కూడా ప్రభు ఆదరించినట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కేవలము జస్ట్ ఒక నిమిషము అందరూ తలలు వంచి వారి కుటుంబం కొరకు, వారి యొక్క ఆదరణ కొరకు ఆయన చేసిన పరిచర్య జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించుదాం. సర్వశక్తి కృపా కనికరులు మా తండ్రి,
మహాగణుడా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, మీ ప్రియదాసుడు తండ్రి ప్రభువునందు నిద్రించిన లివింగ్స్టన్ అంకుల్ నిమిత్తమై, వారు విడనాడబడినటువంటి కుటుంబ సభ్యుల నిమిత్తము, వారు విడనాడబడినటువంటి తెలుగు క్రైస్తవ సంఘం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సంఘమంతా కూడా ప్రభువా, వారి కొరకు, వారి యొక్క ఆదరణ కొరకు, ధైర్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే మీ వాక్యము ద్వారా వారిని ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి తండ్రి. మీ దాసుని తండ్రి ప్రభువా, ఈ లోకములో జీవించిన దినములన్నీ కూడా ప్రభువా, మీ యొక్క పరిచర్లో తండ్రి ప్రభువా, అనేకమైనటువంటి దేశములకు వెళ్ళి మీ యొక్క సువార్తను ప్రకటించినాడు తండ్రి. ఆ యొక్క సువార్త వ్యర్థము కాకుండా చేయండి తండ్రి. అది ఫలింప చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, నేనటి దినాన్ని మీరు మీ సన్నిధికి పిలుచుకొని ఉన్నారు. సంతోషంగా మీ సన్నిధికి రావటానికి మీరు కృప చూపించినారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా తండ్రి, జరగబోయేటువంటి ఫార్మాలిటీస్ అన్నింటిలో కూడా మీరు తోడుగుండి సహాయం చేయండి. రేపు సోమవారం దినము చర్చ్ కాంపౌండ్లో జరిగేటువంటి ఆ యొక్క ప్రేయర్ మీటింగ్లో కూడా మీ కృప చూపించి, మీ చిత్తమేళ మా యొక్క సంఘము కూడా తండ్రి ప్రభా ఏకీభవించడానికి మీ కృపను దయచేయండి తండ్రి. దేవా తండ్రి, బాడీని తండ్రి గుంటూరు తీసుకువెళ్ళనంటున్నారు తండ్రి. బుధవారం జరిగేటువంటి ఆ యొక్క ఆదరణ కూడికలోను భూస్థాపన కార్యక్రమం కూడా తోడుగా ఉండి సహాయం చేసి మీరే ఆదరించి ధైర్యపరచమని ప్రభువా మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ప్రకటనలు జ్ఞాపకం చేసుకోండి. దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ దినము రాత్రి 12 గంటల నుండి రేపు రాత్రి 12 గంటల వరకు 24 గంటల చైన్ ప్రేయర్ ఉంటుంది. మీకు ఇచ్చిన సమయాల్ని మీరు సద్వినియోగం చేసుకొని మన యొక్క సంఘ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, సంఘంలో జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమం కొరకు, సంఘంలో ఉద్యోగం లేనటువంటి వారి కొరకు, అకామా లేనటువంటి వారి కొరకు, అనారోగ్యంగా ఉన్నటువంటి వారి కొరకు, కష్టాల్లో, శోధనలో, వేదనలో, దుఃఖములను బిడ్డల కొరకు, బలహీనులుగా ఉన్నటువంటి ముఖ్యంగా చిన్న బిడ్డలు పీటర్ బాబు కుమారుడు అయాను కొరకు, జోయల్ కొరకు, సుజిత్ కొరకు, బాలాజీ వారి యొక్క వదిన గారి కొరకు, శిరోమణి, తర్వాత మేరీ వాళ్ళ యొక్క తండ్రి గారి ఆరోగ్యం, అశోక్ వాళ్ళ యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యం కొరకు, ఇంకా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే సలోమి కొరకు కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా కోరుచున్నాను. తర్వాత మా సంఘం ద్వారా వచ్చే నెల ఆగస్టు నెల 22వ తారీఖున శుక్రవారం జరిగినటువంటి థ్యాంక్స్ గివింగ్ యానివర్సరీ 46వ థ్యాంక్స్ గివింగ్ యానివర్సరీ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. అక్టోబర్ నెల 31వ తారీఖున జరిగినటువంటి హార్వెస్ట్ ఫెస్టివల్ కోత పండుగ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా, కార్యక్రమం అన్నీ కూడా ఎటువంటి లోటు లేకుండా సమస్తము కూడా సమృద్ధిగా ఆయన యొక్క చిత్త ప్రకారం జరుగులాగున అందరూ కూడా ప్రార్థన చేసి ఏకీభవించి కార్యక్రమంలో పాలు పొంది దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రభుపేట కోరుచున్నాను. వచ్చే శుక్రవారము మధ్యాహ్నము 1 గంట నుండి 2 గంటల వరకు బాప్టిజ కార్యక్రమాలు ఉంటున్నవి. దయచేసి ఎవరైనా బాప్టిజం తీసుకోవాలని ఆశ కలిగినట్టు వారు ఆరాధన అయిన తర్వాత బయట నన్ను కలుసుకునవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. వచ్చే శుక్రవారం మధ్యాహ్నము 1 గంట నుండి 2 గంటల వరకు బాప్టిజం పూల్ వద్ద ఈ కార్యక్రమం జరిగినట్టున్నది. పోయినటువంటి బుధవారము, లక్షవారము 16, 17 తారీఖుల్లో సహోదరు డేవిడ్ రివైవల్ వారి యొక్క కుమార్తెలు 2 జాయిసీ, డైసీ వారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ ఇండియాలో చేసుకున్నారు. ఆ చిన్న బిడ్డలను ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. తర్వాత
వారు దేవుని చిత్తమైతే డేవిడ్ రివైవల్ వారి కుటుంబంతో కలిసి వచ్చే శుక్రవారం వారు ఇండియా దేశం నుండి బయలుదేరి ఈ దేశానికి రానంటున్నారు. వారి యొక్క ప్రయాణం కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా కోరుచున్నాను. సహోదరుడు కుమారరత్నం నిన్నటి దినాన్ని మెసేజ్ పెట్టినాడు, ఆల్రెడీ హీజ్ ఇన్ ఇండియా అని. కనుక ఆయన యొక్క ప్రయాణంలో ప్రభు తోడుగా ఉన్నందుకే దేవునికి మహిమ కలుగునుగాక. సహోదరుడు యాకోబు గారు కూడా మరి అమెరికా దేశం నుండి నిన్నటి దినాన్ని ఇండియా దేశమునకు క్షేమకరముగా మరి చేరి ఉన్నారు. దేవుడు ఆ బిడ్డలను వారి యొక్క చిన్న కుమార్తె యొక్క ప్రయాణాలు తోడుగా ఉన్నందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత సహోదరుడు పేట సురేష్ వాళ్ళ యొక్క తమ్ముడు సామ్యుల్, ఆయన క్రొత్తగా ఈ దేశానికి వచ్చినాడు. ఆ బిడ్డ వచ్చినాడా ఈరోజు? సురేష్ ఏడి బయటకు వెళ్ళినాడా? ఆ బిడ్డను ప్రేమపూర్వకంగా యునైటెడ్ తెలుగు సంఘంలో ఆహ్వానిస్తున్నాను. దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించునుగాక. యథావిధిగా మన యొక్క సంఘ కార్యక్రమాలు వచ్చే ఆదివారము 4 నుంచి 6 గంటల వరకు సంఘ ఆరాధన హాల్ ఆఫ్ ఫెయిత్లో, అదే రీతిగా బైబిల్ స్టడీ కార్యక్రమం బుధవారము 8 గంటల నుండి 9 గంటల వరకు రూమ్ నెంబర్ 2లో జరగనంటుంది. ఆ కార్యక్రమాల కొరకు కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన్ని ప్రయాణం వెళ్ళుచున్నటువంటి బిడ్డలు సహోదరుడు విలియం వారి యొక్క కుటుంబము, అదే రీతిగా ద్రాక్షవల్లి కూడా ప్రయాణమే వెళ్ళుచున్నది. దేవుడు వారికి క్షేమకరమైన ప్రయాణంలో అనుగ్రహించినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సహోదరి స్నేహ, తర్వాత వాళ్ళ యొక్క అక్క అమ్మాజీ వారి యొక్క కుమార్తె యొక్క వివాహం జరిపించి క్షేమకరంగా మరలా ఈ దేశానికి వచ్చి ఈ దినాన్ని ప్రభు సన్నిధిలో కనబడటానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. నూతనముగా జతపరచబడినటువంటి ఆ యొక్క వధూవరులను ప్రభు దీవించి ఆశీర్వదించినట్లు సంఘం ప్రార్థన చేయాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాను. తర్వాత మనం కొన్ని వారాలుగా హెచ్చరిక చేస్తున్నాం, సంఘములో పనివారు కావాలని. పనివారు కావాలి, కోత విస్తారముగా ఉంటున్నది. మనకు సంఘ పెద్దలు కాదు, పరిచారకులు కాదు కావలసినటువంటిది, సంఘ పరిణి చేసేటువంటి పనివారు మాత్రమే సంఘములో అవసరమైంటున్నది. అది గుర్తెరిగి ఈ యొక్క పనివారు ఎవరైనా పని చేయాలని సంఘములో ఏ పని ఇచ్చినప్పటికీ కూడా మొట్టమొదటిగా చేపలు వేసేటువంటి పని ప్రారంభించిన మొదలుకొని కూడా ఈ యొక్క పని ఉంటున్నది. ప్రతి ఒక్కరు కూడా గమనించి అటువంటి పరిచర్య చేయాలని ఆశ కలిగినట్టు వారు దయచేసి మమ్మల్ని సంప్రదించవలసిందిగా ప్రభుపేట కోరుచున్నాను. సహోదరులైనప్పటికీ కూడా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ సంఘంలో పరిచర్య చేయడానికి, పని చేయడానికి పనివారు అవసరమేంటున్నది. ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ముందుకు రండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చివరిగా మరి యొక్క ఇది హెచ్చరికే ఒక సంఘ నాయకుడిగా, కాపరిగా నాకున్నటువంటి బాధ్యతను మీకు పంచుకోవాలి. నేను ఎప్పుడు కూడా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన, నీవు ఈ సంఘములో అడుగుపెట్టిన మొదలు, ఈ చర్చిలో, ఈ యొక్క స్థలములో మొదలుపెట్టినట్టు మొదలు నీవు బయటికి వెళ్ళే వరకు కూడా మన యొక్క ప్రవర్తన మనము జాగ్రత్తగా గమనించి, ఎవరికి వారే ప్రక్కన ఉన్నటువంటి వారితో మాట్లాడటం కానీ, అన్నెసరీ డిస్టర్బెన్స్ చేయటం కానీ, తర్వాత మధ్యలో ఇటు అటు తిరగటం కానీ, మీకు ఇష్టం ఉన్నప్పుడు కూర్చుంటాం, ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవటం, ఇది క్రమమైన పద్ధతి కాదు. యునైటెడ్ తెలుగు సంఘంలో నేను గట్టిగానే హెచ్చరిక చేస్తున్నాను. నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి, దేవుని ఘనపరచడానికి వచ్చినాం. మనుష్యులను సంతోషపెట్టడానికి కాదు, దేవుణ్ణి సంతోషపెట్టడానికి వచ్చినాము. కనుక మీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని ఇక మీదట నుండి అయినా సంఘములో
జాగ్రత్తగా ప్రవర్తించాలని ప్రభు పేట కోరుచున్నాను. మన యొక్క డ్యూటీస్కి వెళ్ళినప్పుడు మన ఇష్టానుసారంగా మన యొక్క ఆఫీసులో నుండి మనం బయటకు వెళ్ళి ఇటు అటు తిరిగి వస్తూ ఉంటామా? మీ పనులు చేసేటప్పుడు మీ ఇష్టానుసారం బయటికి వెళ్ళి వస్తూ ఉంటారా? జాగ్రత్తగా. ఒకానొక దినాన్ని ప్రభువు మిమ్మల్ని ప్రశ్నించినట్టున్నాడు. ఆయన ఎదుట నిలబడాలి. ఏం సమాధానం చెప్తాం మనం? ఇది ఒక హెచ్చరికనే. నేను ఎవరిని కూడా మనుషులను సంతోషపెట్టాను కాదు, కేవలం ప్రభువును మాత్రమే సంతోషపెట్టడానికి. సంఘంలో క్రమాన్ని పాటించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ప్రకటనలను జ్ఞాపం చేసుకొని ముగింపు ప్రార్థన దీవెన ఆశ్రయంతో ఇక సంఘారాధన ముగించుకుందాం. మన మధ్య ఉన్న సంఘానికి శ్రీ రాజ్ కుమార్ గారు ముందుకు వచ్చి ముగింపు ప్రార్థన దీవెన ఆశ్రయంతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. దయచేసి అందరూ లేచి మాట్లాడండి. చెప్పే ఆరాధన అయిపోయిన తర్వాత ఆ డోర్ క్లోజ్ అయి ఉంటున్నది. ఏం చేతంటే ఇక్కడ ఈ స్థలం క్లోజ్ చేస్తున్నారు కనుక పోయినటువంటి వారం ఏ రీతిగా సిస్టర్స్ అందరూ కూడా, సహోదరులందరూ కూడా ఈ డోర్ నుండి మొట్టమొదటిగా క్రమంగా వెళ్ళండి. సిస్టర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మరి సహోదరులందరూ కూడా లేచి క్రమంగా వెళ్ళవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాను. మీ కొరకే మరి రిఫ్రెష్మెంట్స్ అండ్ టీ కాఫీలు ఏర్పాటు చేయబడినవి, దయచేసి వాటిని తీసుకుని వెళ్ళండి. సర్వశక్తి కృపా కనికరులను మా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రముల తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రాలు తండ్రి. సమయము సమీపించినది గనుక మారు మనస్సు పొందడని మరి ఒకసారి మీరు మాకు హెచ్చరిక చేస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఎటువంటి మనస్సు కలిగి ఉన్నామో మేము తండ్రి గమనించుకొని ప్రభువా దేవా తండ్రి, మీకు ఇంకను కూడా చీకటిలోనే ఉన్నట్లయితే, చేదైనటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే, మీకు విరోధముగా జీవిస్తున్నట్లయితే, ఈ క్షణంలోనే ఈ గడియలోనే మా యొక్క జీవితాన్ని సరి చేసుకుని ఈ స్థలం నుండి విడిచిపెట్టి వెళ్ళటానికి మీ కృపను దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ఇది మీ వాక్యము తండ్రి, మీ మాట. ప్రతి వారు గమనించుకొని మా యొక్క ప్రవర్తన అంతా కూడా నీ దృష్టికి అంగీకారములు ఉన్నట్లు చేయమని అడుగుతున్నాం దేవా. తీసుకొని రాబడినటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపన బట్టి ప్రార్థన చేస్తున్నాం. సమస్తము కూడా మీరు ఆలకించున్నారు. ప్రతిఫలమును దయచేయండి తండ్రి. ప్రభువా మరొకసారి తండ్రి, మీ దాసుడు లివింగ్స్టన్ గారిని తండ్రి మీరు పిలుచుకొని ఉన్నారు తండ్రి. దేవా విడనాడబడినటువంటి కుటుంబం కొరకు, వారి యొక్క సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆదరించండి, ధైర్యపరచండి. జరగనటువంటి ఫార్మాలిటీస్ అన్నిటిలో కూడా మీరు తోడయండి, మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం దేవా. ఇప్పుడు మేము తిరిగి వెళుచుండగా మీ కృపాక్షరం మాకు తోడుగా ఉంచి మీ యొక్క దీవెన ఆశీర్వాదములతో పంపించండి. ఈ దినము స్నాక్స్ ఏర్పాటు చేసినటువంటి సహోదరి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని, వారి కుటుంబాన్ని సమృద్ధిగా శ్రేష్టకరమైన దీవెనలు